అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు అన్నట్లు చేసిండు మన ఎన్ఆర్ఐ వివేక్ రామస్వామి సారు. ఈ తాప అమెరికా ఎలక్షన్ల నిలబడి ప్రెసిడెంట్ రేస్లుంటా వైట్ హౌస్ సీట్లో కూర్చున్నా బ్యాక్ మ్యాన్గా రికార్డ్ క్రియేట్ చేస్తా అని చెప్పిండు. ఏమైందో ఏమో నడుమిట్లా గంపెత్తేసి నాకు వద్ది ప్రెసిడెంట్ పోస్ట్ అని అంటుండు. ఏం రామస్వామి సారు ఎన్ని ఆశలు పెట్టుకుంటుమి నీ మీద, ఎన్ని ఊహించుకుంటుమి, అవన్నీ చూస్తేనా ఇక అయిపోయి. ఈసారి అమెరికాను వెళ్ళేటోడు మనోడే అనుకుంటే ఆయన తా సేటి నడిమిట్లనే గేర్ మార్చేసిండు. అమెరికాకు ప్రెసిడెంట్ అంటే మామూలు ముచ్చట్న. నిన్న కాదు ఇలా కాదు బైడెన్ సార్ ప్రెసిడెంట్ అయిన కానుంచే వివేక్ రామస్వామి సార్ ప్రెసిడెంట్ రేసులు ఉండడానికి ప్రచారం జరిగింది. 2024 ఎలక్షన్ వరకల బందోబస్తాయి తెల్లోళ్ళని తెల్ల ముఖాలు వేసుకునేటట్టు చేస్తారని అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి కూడా మన మనిషే కదా. అట్లనే ప్రపంచంలో మెయిన్ దేశాలని లేదు ఇండియన్లే అనే ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రపంచానికే బడే బాయస్ ఉంటే అమెరికాను ఇండియన్ వెళ్తాడని రామస్వామి గురించి గొప్పగా చెప్పారు. ఆయన కూడా అదే ఊపుతోని ముంగటికి పోయిండు. రామస్వామి సార్ వాళ్ళది కేరళ. వాళ్ళ అమ్మ నాయన ఎప్పుడో రామస్వామి పుట్టక ముందే అమెరికాకు వలసపోయిండట. అయితే ప్రెసిడెంట్ ప్రైమరీ ఎలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అయోవా స్టేట్లకి వెళ్ళి ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసము రిపబ్లికన్ పార్టీ ఎలక్షన్ లో రామస్వామి సార్ వెనక పడిపోయిండు. ఇక చేసేది ఏం లేక ప్రెసిడెంట్ ఎలక్షన్ బరిలోకి బయటకు వచ్చిండు. ఆచారం బాగాలేకపోతే బావర్చికి పోయినా ఆకలి చలారదన్నట్టు ఇమిగ్రేషన్ అమెరికా ఫస్ట్ అనే నినాదాలు అమెరికాలో నిద్రలేపినాయి. అవే మన రామస్వామి సార్కు సమస్యగా మారినాయి. ఇది ఇట్లుంటే పాత ప్రెసిడెంట్ ట్రంప్ కాక ఎలక్షన్ స్ట్రాటజీ, రామస్వామి ఎలక్షన్ స్ట్రాటజీ సేమ్ ఉండు కూడా రామస్వామి సార్కు మైనస్ అయింది. అదే ట్రంప్ మాత్రం అయోవా రిపబ్లికన్ కాకస్ లో గ్రాండ్ సక్సెస్ కొట్టి రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ లో పేరు ఖాయం చేసుకున్నాడు.